ఈరోజు ఒక చిత్రమైన దేవుని వాక్కు ప్రత్యక్షత మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని దేవుడు మనుషులతో చెప్తున్నటువంటి మాట. అయితే అది ఆత్మ సంబంధమైన సోమరితనమా, భౌతికమైన సోమరితనమా అనేది తర్వాత ఆలోచన చేద్దాం. కానీ దేవుడు భూమి మీద ఉన్నటువంటి కొందరు మనుషులతో మాత్రము ఈ మాట చెప్తున్నట్టుగా అక్కడ కనపడుతుంది. ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తే దేవుడు నాకు బయలుపరిచినటువంటి కొన్ని విషయాలు చాలా అద్భుతంగా అనిపించాయి. ఇక్కడ మనము కొంచెం పంచదార వేసామనుకోండి, చీమలని రమ్మని మనము ఇన్వైట్ చేయక్కర్లా. చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి చీమలకి ఆ వాసన వెళ్ళి వాటి నివాసంలో నుంచి ఆ పంచదారని కనిపెట్టడానికి చీమలలో స్పయింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందని నాకు అర్థమైంది. కొద్దిపాటి చీమలు అంటే ఒక 10-15 చీమలు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాటి ఆహారాన్ని పరిశీలన చేసి తిరిగి ఇంటికి వెళ్తాయి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటి సైన్యానికి, ఆ చీమల దండుకి ఇన్ఫార్మ్ చేస్తాయి. అవి వాటి ఆహారం దగ్గరికి చాలా క్రమశిక్షణతో, చాలా లైన్ లో వస్తూ ఉంటాయి. డిసిప్లైన్ వాటికి దేవుడు అనుగ్రహించినటువంటి వరమని నాకు అర్థమైంది. ఆ క్రమశిక్షణతో అవి వాటి ఆహారం దగ్గరికి వచ్చి అందులో దాని తలకాయ కంటే పెద్దదైనటువంటి పంచదార పలుకుని పట్టుకొని తిరిగి వాటి ఇంటికి అవి వెళ్తాయి. హార్డ్ వర్క్. చీమలు చాలా హార్డ్ వర్క్ చేస్తాయన్న విషయము నాకు అప్పుడు అర్థమైంది. అంతేకాదు సుమా, అవి వాటిని మోసుకొని ఇంటికి వెళ్లే క్రమములో 100 సార్లు అది కింద పడిపోయినా తిరిగి మరల దాన్ని మోసుకొని తీసుకొని వాటి ఇంటికి చేరుస్తాయి. డెడికేషన్. మధ్యలో ఎన్ని హర్డిల్స్ వచ్చినా, ఎలాంటి ఆటంకములు ఏర్పడినా, గోడ వచ్చినా, గొయ్యి వచ్చినా వాటన్నిటిని దాటుకొని అక్కడ ఉన్నటువంటి వాటి ఆహారాన్ని మోసుకొని ఇంటికి తీసుకొని వెళతాయి. ఏ రకమైనటువంటి ఆటంకం ఎదురైనా అవి మాత్రము వాటి పనిని ముగించేంత వరకు ఏమాత్రము వెనకడుగు వేయవు. అంతేకాదు సుమా, అవి మోసుకొని వెళ్లే మార్గములో ఆ పంచదార కింద పడిపోతే 100 సార్లు పడిపోయినా అవి మళ్ళా తిరిగి మోసుకొని తీసుకొని ఇంటికి వెళ్తాయి. రాత్రి 1 గంటకు చూసినా, 2ంటికి చూసినా, 3ంటికి చూసినా, 5ంటికి చూసినా, మరుసటి దినము చూసినా అక్కడ ఉన్నటువంటి ఆఖర పంచదార పలుకు అయిపోయేంత వరకు అవి పనిచేస్తూనే ఉంటాయి. అది 1 రోజైనా, 2 రోజులైనా, 3 రోజులైనా ఏమాత్రము విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తూనే ఉంటాయి. ఇలా నలిపితే నలిగిపోయే చిన్న చీమకి దేవుడు ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడా అన్న విషయం నాకు ఆ రోజు అర్థమైంది. అంతేకాదు, మరలా దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృజించినటువంటి మనిషిని కూడా చీమల యొద్దకు వెళ్లి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో అని ఎందుకు చెప్తున్నారు అన్న ఆలోచన చేస్తే, ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులు అంత గొప్ప అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని చీమలకిచ్చినటువంటి దేవుణ్ణి అన్వేషించడంలో మాత్రము సోమరితనాన్ని కనపరుస్తున్నారు అని దేవుడికి అనిపించిందేమో. అందుకే ఈ మాటలు తన యొక్క జీవ గ్రంథంలో రాశారేమో అని నాకు అర్థమైంది.